కళ్యాణ్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల తనూజాకి ఎంత పాజిటివ్ అవుతుందో కళ్యాణ్కి అంత నెగిటివ్ అవుతుంది. అసలు మనోడు టికెట్ టు ఫినాలే కొట్టాడనే గాని కెప్టెన్ అవ్వడం వల్ల ఆ వీక్ నామినేషన్స్ లో లేడు. ఇప్పుడు టికెట్ టు ఫినాలే కొట్టడం వల్ల నామినేషన్స్ లో లేడు. సో ఎక్కడ స్క్రీన్ స్పేస్ కూడా ఛాన్స్ రావట్లేదు అనమాట. సంచాలకుగా చేయడమే జరుగుతా ఉంది. అండ్ ఓట్ అపీల్ కి కూడా వీళ్ళు టాస్క్లు ఆడి ఓట్ అపీల్ చేస్తున్నారు, అన్ని జరుగుతుంది. బట్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ అనేది మిస్ అవుతుంది అనమాట. బట్ తనుజకి ఏంటంటే ఇది పాజిటివ్. బికాస్ ఎందుకు అంటే నామినేషన్స్ లో ఉంటుంది, ప్లస్ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఎలాగో తనుజ వర్సెస్ కళ్యాణ్ పడాలా ఓటింగ్స్ లో కానీ ఫస్ట్ నుంచి మనకు నామినేషన్స్ లో ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ లేకపోవడం వల్ల ఎలాగో ఓట్స్ కూడా తనకే హై పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంటి, కళ్యాణ్ కి విన్నర్ ఛాన్స్ అండ్ విన్నర్ రేస్ నుంచి ఏదో ఎక్కడో దీని వల్ల ఈ టికెట్ టు ఫినాలే గెలవడం వల్ల కొంచెం మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. నాకు నిజంగా అంటే కళ్యాణ్ టికెట్ టు ఫినాలే కొట్టడం వల్ల తనకి పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ అనిపిస్తుంది. మీకు నాలాగే అనిపిస్తే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి అండ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. సో ఇంకా ఓటింగ్స్ మొత్తం ఈ వీక్ నామినేషన్స్ లో 6 మెంబర్స్ ఉన్నారు. ఎక్సెప్ట్ లైక్ కళ్యాణ్ తప్ప మిగతా 6 మంది డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు కాబట్టి సో ఎవరెవరు ఓటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. ఇంకా తనుజ విషయానికి వస్తే ఎప్పుడు తను మోస్ట్లీ ఆల్మోస్ట్ నామినేషన్స్ లో ఎప్పుడూ ఉంటూనే వచ్చింది. మేబీ తన కెప్టెన్ అయినప్పుడు అలా చాలా తక్కువ టైమ్స్ లో తప్ప మిగతా టైమ్స్ లో ఎప్పుడు నామినేషన్స్ లో ఉంది. అండ్ ఓట్ బ్యాంక్ కూడా చూసుకుంటే ఎప్పుడు లైక్ మీడియమా బిలో యావరేజా కాదు, ఎప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ అన్నట్లే. కళ్యాణ్ వర్సెస్ తనుజ వర్సెస్ కళ్యాణ్ అన్నట్లే ఉంది. అండ్ తన గేమ్ కూడా ఫస్ట్ వీక్ నుంచి స్టాండ్ తీసుకోవడము, గేమ్స్ ఆడడము, అన్ని వీక్స్ కెప్టెన్ అవ్వకపోయినా ఫైనల్ గా అదేంటి ఇండివిజువల్ టాస్క్ ఆడి కెప్టెన్ అవ్వడము. అండ్ ఆల్రెడీ తనకి బయట ఉన్న ఫ్యాన్స్ కావచ్చు ఏదైనా ఫస్ట్ నుంచి తను అలా యాక్సెప్ట్ చేశారనమాట. సో అప్పటి నుంచి కూడా ఓట్స్ ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తా ఉంది. అంటే నామినేషన్స్ కి తను టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ అంత పాజిటివ్సే ఉంది, ఎక్కడ ఒక నెగటివ్స్ కానీ ఏది ఎక్కడ లేకుండా, నెగటివ్స్ ఇన్ ద సెన్స్ ఓటింగ్స్ లో మాత్రం లేకుండా దూసుకెళ్తుంది అనమాట. సో ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది. దీని వల్ల ఏంటి అంటే కళ్యాణ్ కి జరిగే నష్టం, టికెట్ టు ఫినాలే గెలిచాడు. ఇప్పుడు ఒకవేళ లేకపోయింటే 1-on-1 వర్సెస్ తనుజ వర్సెస్ కళ్యాణ్ ఓటింగ్స్ అనేది ఎలా ఉండేది ఏంటి, అండ్ నెక్స్ట్ వీక్ మనకి విన్నర్ రేస్ కి ఓటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బాగుండేది. ఈ 2 వీక్స్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల నిజంగానే నెగిటివ్ అనే చెప్పుకోవాలి. అండ్ కళ్యాణ్ ఓటింగ్స్ కూడా ఇప్పుడు తనుజాకి ఇంత ఓటింగ్స్ పడుతున్నాయి, తన ఓటింగ్స్ ప్లస్ కళ్యాణ్ ఓట్స్ కూడా తనుజాకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మేబీ కొంతమంది లైక్ మనకి కాంపిటీషన్ కదా, అంటే మనోడికి కాంపిటీషన్ కదా అని డైవర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తనుజాకి వేసే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో అసలు చెప్పాలంటే ఇమాన్యువల్ ఎక్కడో ఎప్పుడూ ఫస్ట్ లో ఆర్ సెకండ్ లో ఉండాల్సిన క్యాండిడేట్ ఫస్ట్ నుంచి నామినేషన్స్ లేక రావడానికి భయపడి అసలు చాలా సీజన్స్ లో అడిగి మరీ నామినేట్ చేయించుకున్నారు. ఇంత టాస్క్లు బాగా ఆడి బయట నుంచి ఇంత మెప్పు పొందుతూ ఇంత ఉండి కూడా ఎక్కడో ఇమాన్యువల్ కి కాన్ఫిడెన్స్ లేదు, లేకపోతే వద్దు ఎందుకు రిస్క్, సేఫ్ గా ఆడుకుంటా పోదాము అన్న దీంట్లో ఉండిపోయి ఈరోజు అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ లో కూడా లేకుండా అయిపోయాడు. సో సెకండ్ వచ్చేసి డెమోన్ ఉన్నాడు. నిజంగా టికెట్ టు ఫినాలే డెమాన్ కొట్టుంటేనే బాగుండేది. తనకి కొంచెం కాదు చాలా పాజిటివ్ అయిండేది. బికాస్ ఇప్పుడు మనం చూసుకుంటే విన్నర్ రేస్ లో ఎక్కువ తనుజ వర్సెస్ కళ్యాణ్, కొంచెం ఇమాన్యువల్ ఏంటి అంటే ఈ నామినేషన్స్ లో లేకపోవడము, ఈ సేఫ్ ప్లే వల్ల దానికి దూరంగా ఉన్నా కొంచెం దగ్గరగా ఉన్నాడు అనమాట. బట్ డెమోన్ విషయం అలా కాదు కాబట్టి ఒకవేళ తను గెలిచి ఉంటే ఇప్పుడు రిలాక్స్డ్ గా ఉండేవాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీతు ఎలిమినేట్ అవ్వడం డెమాన్ కి చాలా ప్లస్ అనే చెప్పుకోవాలి. బికాస్ రీతు ఓట్స్ మోస్ట్లీ డెమాన్ కి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ కళ్యాణ్ ఓట్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. రీతు ఎలిమినేట్ అయ్యాక మనోడు చూసుకుంటే అంటే హ్యూమర్ గానీ జోక్స్ గానీ మాట్లాడడం, ఆ స్లాంగ్ యాస అంతా బాగుంది. కాకపోతే రీతు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ వాళ్ళిద్దరు గొడవ పడడం, వాళ్ళిద్దరు డిస్కషనే ఎక్కువ కనిపించేది మనకి. బట్ ఇప్పుడు ఉన్న తక్కువ మంది హౌస్ మేట్స్ తో ఇంటరాక్షన్ గానీ ఏదైనా కూడా ఇంకా బాగుంది. బట్ స్టిల్ డెమోన్ పవన్ గానీ ఫస్ట్ డే 1 నుంచి ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఇది ఏది లేకుండా తన గేమ్ ని నమ్ముకొని అందరితో ఇన్వాల్వ్ అయ్యి అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ
పర్టికులర్ గా ఈ ట్రాక్ నడపాలి ఇదంతా ఏం లేకుండా ఆడింటే మాత్రం నిజంగా విన్నర్ రేస్ లో ఉండాల్సిన క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్. మనోడు ఇంకొకటి ఏంటి అంటే స్టాండ్ తీసుకునే విషయంలో కూడా కొంచెం ఎక్కడో లాగ్ అయ్యాడు. బట్ స్టిల్ గేమ్ నచ్చింది. మొన్న ఒకటి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా టికెట్ ఫినాలే కొట్టేది నేనే అది ఇది అన్నాడు. దాని మీద కూడా జోక్స్ వేసుకున్నారు. బట్ స్టిల్ యాక్సెప్ట్ చేశాడు. తనకి ఎక్కువ దెబ్బేసింది అంటే ఆ ట్రాక్. మేబీ తను అనుకుంటున్నాడే మేబీ అంటే ఆ ట్రాక్ వల్లే ఇన్ని రోజులు మనం సర్వైవ్ కాదు. బికాస్ నీ గేమ్ నచ్చితేనే ఆడియన్స్ ఓట్ చేస్తారు. బట్ ఏంటి ఇలాగైతే మీ సెకండ్ ప్లేస్ అండ్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు అనమాట. డేంజర్ జోన్ లో ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు అన్న ఆప్షన్స్ ఏం లేవు. సో విన్నర్ రేస్ లో ఉండాల్సిన ఇమాన్యువల్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇమాన్యువల్ ఫస్ట్ డే 1 నుంచి ఆల్ రౌండర్ అనే చెప్పుకోవాలి. ఏ టాస్క్ ఇచ్చినా ఎంటర్టైన్మెంట్ వైజ్ కావచ్చు, వర్క్ వైజ్ కావచ్చు, ఏదైనా స్టాండ్ తీసుకోవడం దేంట్లోనూ ఎక్కడ వెనకాడలేదు. ఒక్క నామినేషన్స్ కి రావడంలో భయపడ్డం, కొన్ని పాయింట్స్ చెప్పే దగ్గర అయ్యో వీళ్ళ మీద మనం పాయింట్ చెప్తే వాళ్ళు మన నెగిటివ్ అలాంటి ఎక్కడో కొంచెం సేఫ్ ప్లే వల్ల ఇప్పుడు నువ్వు విన్నర్ రేస్ లో ఉండాల్సిన వాడు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. టాప్ 5 గ్యారంటీ. బట్ స్టిల్ ఒక కమేడియన్ గా ఎంటర్ అయ్యి ఒక హీరోలో వస్తావు అని వాళ్ళ మదర్ ఏదైతే చెప్పారో నిజంగా అట్లే ఉండింది. అవినాష్ గారు వచ్చి చెప్పారు నువ్వెందుకురా ఇమ్యూనిటీ కోసం ఇంత పోరాడుతున్నావు అది అని. బట్ స్టిల్ ఎక్కడో ఇమాన్యువల్ కాన్ఫిడెన్స్ లేకుండా తన సేఫ్ జోన్ లో ఉండాలి అనుకుంటూనే వెళ్ళాడు. ఎంటర్టైన్మెంటా అసలు ఫస్ట్ డే నుంచి ఇమాన్యువల్ లేకుండా ఎంటర్టైన్మెంట్ అనేది ఒక కామెడీ అనేది కానీ ఎక్కడా కనిపించదు. అంటే ప్రతి దాంట్లో కామెడీ ఉంది అంటే దాంట్లో ఇమాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. టాస్క్ లా చేతుల్లో అంటే 1, 2, 3 ఏదో టాస్క్లు ఓడిపోయాడు తప్పితే ఆడిన ప్రతి టాస్క్ గెలిచాడు. నిన్న కూడా లైక్ ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతే ఇచ్చారో వీళ్ళందరూ వెనకే ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ దాంట్లోనే ఆ బాల్స్ వేసుకోవడం లైక్ సారీ అది బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే ఇమాన్యువల్ రొచ్చేన్ కూడా వచ్చేసాడు. సో ఇంత అదరగొట్టి ఆల్రౌండర్ అని ఐ మీన్ బయట జనాల్లో ఆల్రౌండర్ అని పేరు తెచ్చుకొని కూడా ఓటింగ్స్ లో ఇంత తక్కువ ఉండడం నిజంగా తను తన చేతులారా చేసుకున్నాడు. అండ్ సంజన గారు బాగుండదు, ఇమాన్యువల్ది కూడా ఈ ఇప్పుడు పీక్ స్టేజ్ వచ్చింది కదా ఇక్కడ పాపం కొంచెం కొంచెం డిస్ట్రాక్షన్స్ రావడము మరి ఏం జరుగుతుందో చూడాలి. సేఫ్ జోన్ లోనే ఉన్నాడు, టాప్ 5 గ్యారంటీ. బట్ స్టిల్ విన్నర్ రేస్ కి కొంచెం దూరంగా ఉన్నాడని చెప్పుకోవాలి. నెక్స్ట్ బర్నీ గారి మీద ఏంటంటే హౌస్ లేక్ వచ్చేటప్పుడు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ అన్నమాట. ఏంటంటే మనం ప్రీవియస్ సీజన్స్ లో పెద్ద ఆయనలా ఏదో అనుకున్నారు. కాకపోతే ఆయన వచ్చి పాపం ఫస్టే బాండ్స్ అనే దాంట్లో ఇరుక్కున్నాడు. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. బయట తెలుసుకొని వచ్చాక ఏదో చేయాలనుకున్నారు, ఏదో చేసేసారు. కెప్టెన్ అవ్వలేకపోయారు. అంటే 100% ఎఫర్ట్ పెట్టారు టాస్కుల్లో, బట్ స్టిల్ అవ్వలేకపోయారు. బిగ్ బాస్ కెప్టెన్ చేశారు. ఓకే, గేమ్లన్నీ బాగా ఆడుకుంటూ వచ్చారు. కాకపోతే ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఆయనకంటూ లైక్ ఎప్పుడు కూడా మరీ టాప్ జోన్ లో కాదు, అలానే లీస్ట్ జోన్ లో కాకుండా ఒక మోతాదుగా ఓట్స్ లో వెళ్తున్నారు. బట్ స్టిల్ చెప్పాలంటే డేంజర్ జోన్ అని ఫస్ట్ ముగ్గురు వీళ్ళు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అండ్ మేబీ డెమాన్ కూడా ఇంకా టాప్ 5 అన్నట్టే, అంటే మోస్ట్లీ ఇంకా టాప్ 5 అన్నట్లే ఉన్నాడు అనమాట. బర్నీ గారు కొంచెం డేంజర్ జోన్, మరీ అంత కాదు. ఇంకా గేమ్ వైజ్ చూసుకుంటే నిన్న మొన్న టాస్కుల్లో ఐ మీన్ ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ లో మరి లాస్ట్ అయిపోయారు. సో మరి ఈ రోజు టాస్కుల్లో ఎలా ఉండబోతుంది ఏంటి మాత్రం చూడాల్సిందే. కొంచెం సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వరనే అనిపిస్తుంది, టాప్ 5 లో ఉంటారు అన్నట్లే ఉందన్నమాట. నెక్స్ట్ సంజన గారు గురించి మనం ఎప్పుడు చెప్పుకున్న ఒక పాయింట్, అసలు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గేమ్ స్టార్ట్ చేసిందే ఆవిడ. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ వీక్ లో ఫస్ట్ 1 అవర్ ఫస్ట్ డే సెకండ్ డే ఏం ఇంట్రెస్ట్ లేదు. ఒక గుడ్డు అనే కాన్సెప్ట్ తో గేమ్ ని మొత్తం ఆమె చుట్టూ తిప్పుకుంది. నిజమే నామినేషన్స్ లో చేశారు కదా, లైక్ ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు కనిపించలేదు అనేసి. ఆవిడ కూడా బయట నుంచి వచ్చారు, వాళ్ళతో మాట్లాడి అలా ఇలా అనుకున్నారు కానీ బట్ స్టిల్ ఒక 2-3 వీక్స్ మధ్యలో కొంచెం గేమ్ డల్ అయింది. బట్ స్టిల్ మళ్ళీ ఆమె పికప్ అయ్యారు. గేమ్ అంటే ఫిజికల్ గా నేను టాస్క్లు ఆడలేను అని కాకుండా నేను ఆడతాను అని ఆవిడకి తగ్గ ఫైట్ ఆవిడ ఇచ్చారు. మేబీ అన్ని టాస్క్లు విన్ అయినా విన్ అవ్వకపోయినా మనం ఎలా ఆడామన్నది కూడా మ్యాటర్స్ కదా.
ఫ్లోరా గారు, సంజన గారు ఆ రోజు జెన్యున్ గా ఆడారు. బట్ స్టిల్ వీళ్ళందరూ ఫౌల్ చేయడం వల్ల పాయింట్స్ పోయాయి. అలా కొన్ని ఉన్నాయి. ఇష్యూస్ ఎన్ని జరిగినా, మొన్న రీతు విషయంలో కూడా అంత ఇష్యూ జరిగినా కూడా నాగార్జున గారు చెప్తున్న ఆవిడ స్టాండ్ తీసుకున్నారు. అక్కడతో ఆవిడ కొంచెం ఇంకా రేంజ్ ఇన్ ద సెన్స్ ఆడియన్స్ లో రీచ్ ఇంకా బాగా పెరిగింది అనమాట. బట్ స్టిల్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వీక్ కూడా హౌస్ మేట్స్ అందరూ కార్నర్ చేస్తున్నట్లే అనిపించింది. బికాస్ 0 అనేది కూడా నాట్ డిజర్వింగ్ ఆవిడ చెప్పాలంటే. సుమన్ గారితో కంపేర్ చేసుకుంటే గేమ్ వైజ్, యాజ్ ఏ పర్సన్ గా కాదు మనం బిగ్ బాస్ హౌస్ లో చూడాల్సింది, యాజ్ ఏ గేమ్ వైజ్ ఎవరు బాగా ఎఫర్ట్ పెడుతున్నారు, ఎవరు స్టాండ్ తీసుకుంటున్నారు అన్ని కన్సిడర్ చేయాలి. కాబట్టి సుమన్ అన్నతో కంపేర్ చేసుకుంటే సంజన గారు చాలా బెటర్ టాస్క్ల విషయంలో కావచ్చు. అండ్ సుమన్ అన్న టికెట్ టు ఫినాల టాస్క్ అప్పుడు అదరగొట్టారు, కాదు అని అనట్లేదు. బట్ స్టిల్ సంజన గారికి ఛాన్స్ రాలేదు. ఏదైతే ఇమాన్యువల్ విషయంలో జరిగిందో, ఇమాన్యువల్ వర్సెస్ సంజన గారు జరిగినప్పుడు ఇమాన్యువలే ఫస్ట్ థ్రెడ్ వదిలేశాడు, ఆవిడైనా గట్టి ఫైటే ఇచ్చింది. బట్ స్టిల్ అది వీకెండ్ ఎపిసోడ్ లో చూపించారు కానీ దాని తర్వాత ఆవిడకి ఇంకా ఛాన్స్ లేదు. ఫస్టే వెళ్ళిపోయారు రేస్ నుంచి, ఆడే ఛాన్సే రాలేదు ఆవిడకి. ఇంకా నామినేషన్స్ అంటారా, సుమన్ అన్న ఎలా చెప్తాడు, నువ్వు నన్ను చేసావు కాబట్టి నేను నిన్ను చేస్తున్నా, లేకపోతే నాకు నచ్చలేదు మీరు మాట్లాడన్నారు. ఈ పాయింట్స్ తప్పితే గట్టి పాయింట్స్ మాట్లాడితే ఏం లేదు. అలా అంతా చూసుకుంటే సంజన గారు చాలా ముందంజలో ఉన్నారనమాట. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. బట్ స్టిల్ ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అండ్ 0 ఎందుకు సుమన్ అన్నతో కంపేర్ చేశాను అంటే, డెమాన్ పవన్ ఏదైతే 1 lakh ఇచ్చారు సుమన్ అన్నకి, అందరూ డిజర్వింగ్, ఇంకా ఎక్కువ డిజర్వింగ్ అని చెప్పారు. బట్ వాట్ అబౌట్ సంజన గారు, ఎలాగైతే ఎవరు 0 డిజర్వింగ్ కాదు, మీకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద డే 0 ఆవిడకే వచ్చింది. అండ్ గేమ్ నుంచి ఎవరిని తీసేయాలి అంటే, వీళ్ళందరూ కలిసి ఏదో ఇమాన్యువల్ కి హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి, ఇమాన్యువల్ తీద్దాం అనుకున్నారు, మళ్ళీ అటు ఇటు పోయి సంజన గారికే పడ్డది. సో దీనివల్ల చెప్పాలంటే ఆవిడకి పాజిటివ్ అంటే ఆవిడ ఏదో కార్నర్ చేస్తున్నారు అన్నట్లు కూడా వస్తుంది. బట్ స్టిల్ ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇంకా సుమన్ అన్న లాస్ట్ వీక్ అసలు 100% సుమన్ అన్నే వెళ్ళిపోయేది, ఫ్రైడే వరకు కూడా అట్లనే ఉన్నింది. మరి ఆ ఓటింగ్స్ ఎట్లా చేంజ్ అయిపోయినాయో. కొద్ది రోజులేమో రీతుని 3rd ప్లేస్ లో 4th ప్లేస్ లో ఉంది ఓటింగ్స్ లో, మరి అంత లీస్ట్ కి వచ్చేయడం, రీతు ఎలిమినేట్ అవడం నిజంగానే షాక్. ఎందుకంటే లాస్ట్ వీక్ 100% సుమన్ అన్న వెళ్ళిపోతారు, ఫస్ట్ డే నుంచి అంటే నామినేషన్స్ అయిపోయినప్పటి నుంచి సుమన్ అన్నే పోయేది అన్నట్లు ఉన్నారు ఆడియన్స్ లో కావచ్చు, ఓటింగ్స్ లో లీస్ట్ ఓటింగ్స్ పడ్డం అంతా. బట్ స్టిల్ లాస్ట్ కి అది రివర్స్ అయిందనమాట. మరి ఈ వీక్ ఎలా ఉంటుంది? మోస్ట్లీ ఈ వీక్ నేను అనుకునే ప్రకారం అయితే సుమన్ అన్న ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నాను. బికాస్ మిగతా 6 members తో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు 7 members ఉన్నారు కదా, మిగతా 6 members తో కంపేర్ చేసుకుంటే హౌస్ లో ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అవడం ఏదో ఒకటి ఉంది. బట్ సుమన్ అన్నది ఎక్కడో బిగ్ బాస్ హౌస్ రిలేటెడ్ లో చాలా లాగ్ లో ఉన్నారు అనిపిస్తున్నాం. యాజ్ ఏ పర్సన్ 100% కరెక్ట్. ఇంకా బిగ్ బాస్ హౌస్ ది చూసుకుంటే అంత కాదు, ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకునేది ఉంది. ఆల్రెడీ 14th వీక్ వచ్చేసాం, ఇంకా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నారు అని ఎక్కడో అనిపిస్తుంది. బికాస్ టాస్కుల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది 2 times. ఐ థింక్ ఎవరో ఇదే పాయింట్ పెట్టి నామినేట్ చేసినట్లు ఉన్నారు కూడా, ఐ థింక్ కళ్యాణ్ ఎవరో. సో నిజంగా అదే అనిపిస్తుంది మొన్న జరిగిన టాస్క్ లో కూడా అబ్జర్వ్ చేస్తే. సో కాబట్టి చూద్దాము మరి ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. మిడ్ వీక్ లో ఎవరు వెళ్తారు, ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద వీక్ ఎవరు వెళ్తారు ఏంటి అనేది. బట్ స్టిల్ ఈ స్టేజ్ కి వచ్చాక ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి కొంచెం బాధగానే ఉంటుంది. బికాస్ ఇన్ని వీక్ సర్వైవ్ అవ్వకుండా వచ్చి లాస్ట్ స్టేజ్ లో, కానీ తప్పదు, ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు లీస్ట్ లో బర్నీ గారు, సంజన గారు అండ్ సుమన్ అన్న ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో ఎవరు సేవ్ అవ్వాలి ఖచ్చితంగా, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అంటే హూ డిజర్వ్స్ టు గెట్ ఎలిమినేటెడ్ అని మీకు ఎవరు అనిపిస్తారో వాళ్ళ నేమ్ కమెంట్ చేయండి. అయితే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.